అన్నయ్య గురించి స్టార్టింగ్ నుంచి చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి నేను. గుర్తుపెట్టుకోండి, అన్నయ్య చిన్నప్పటి నుంచి, అంటే నేను అన్నయ్య చిన్నవాడైనా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన ఒకే ఒక వ్యక్తి నేనైనా చెప్పాలి, లేకపోతే నాకంటే ఎక్కువగా మా అమ్మన్న చెప్పాలి. ఇంకెవరికి చెప్పే కెపాసిటీ లేదు ఇక్కడ, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. వాడు చిన్నవాడు, వాడికే తెలీదు. మా అన్నయ్య అటు ఎదుర్కొన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినా సరే మాట్లాడేస్తాను. అన్నయ్య లేదనుకో. నేను 2వ తరగతి చదువుతున్నాను, మా అన్నయ్య 5వ తరగతి చదువుతున్నాడు. మా అన్నయ్య చుట్టూ ఎప్పుడు ఒక ఆరా ఉండేది. ఒక 20 మంది అన్నయ్య చుట్టూ ముగేవాళ్ళు. ఆయన్ని ప్రసాద్ అని పిలిచేవాడు ఒకడు, కేఎస్ఎస్వి అనేవాడు ఒకడు, శంకర్ బాబు అని పిలిచేవాళ్ళు ఒకళ్ళు, శంకర్ని పిలిచేవాళ్ళు ఒకళ్ళు. నాకు అర్థం కాదు, ఏంటి మా అన్నయ్య చుట్టూ ఎప్పుడు ఇంతమంది ఉంటారేంటి ఏంటి అని. నేను అన్నయ్యకి అభిమానికి అప్పుడే మారాను, ఇప్పుడు కాదు. అన్నయ్య హీరో అయినప్పుడు కాదు నేను మారింది. అయితే ఎప్పుడు ఇంట్లో చిన్నపిల్లలకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ఏడ్చాలే పక్కన ఉండరా అని తీసుకెళ్ళిపోయి నన్ను పక్కన విడిచేవాడు. నాకు కోపంగా ఉండేది, ఏంటి మా అన్నయ్య నన్ను తీసుకెళ్ళండి. అయితే అలాంటి అన్నయ్యకు చుట్టూ అంత ఆరా చూశాను. ఇవాళ నాకు చెప్పడం కూడా నాకు నచ్చలేదు. 60 ఏళ్ళేంటి, ఈజ్ ఆల్వేస్ 25. మా అన్నయ్య మా ఇద్దరికి 4 ఏళ్ళే తేడా, మరి ఇంకొక 6 months తేడా ఉండొచ్చు. మా నాన్న తర్వాత అన్నయ్యకి పేరుకి కానీ నాకు మా నాన్నలాగా మా అన్నయ్య. మా అన్నయ్య కోసం నేనేం చేయను, ఏమీ చేయలేకపోయాను. కేవలం ఆయన మీద ప్రేమ చూపించడం తప్ప అంతకుమించి ఏమీ చేయలేకపోయాను. నేను అన్నయ్యతోనే ఉంటున్నాను. నాకు సపరేట్ ఎగ్జిస్టెన్స్ అక్కర్లేదు, నాకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అక్కర్లేదు, నేను ప్రత్యేకమైనటువంటి ఒక ఆశయం నాకు లేదు. నాకు మా అన్నయ్యే. మా అన్నయ్య అంటే నాకు ఎంత ప్రేమ అంటే, ఎంత ఇష్టం అంటే, అన్నయ్య గురించి ఎవడన్నా నెగిటివ్ మాట్లాడితే లాగి దౌడమే కొడతాను ఈ రోజు కూడా. కానీ అంటే మీకు తెలియాలి, ఇప్పుడు చెప్పలే ఈ మాట, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే అంటే మా అన్నయ్యనంటే ఎవరు తట్టుకోలేను. మా నాన్న అంటే ఏ కొడుకు తండ్రిని అంటే తట్టుకోలేడు, అలాగే నాకు మా అన్నయ్యనంటే ఒక కొడుకులాగా నేను. ఈరోజు కూడా నేను షూటింగ్కి వెళ్తే మా అన్నయ్య ఇప్పుడు కూడా, అరే ఏం తిన్నావా నా బాబు, చరణ్ బాబు నడుతాడో లేదో నాకు తెలియదు, బన్నీ నడుతాడో మా కొడుకు నడుతాడో నాకు తెలియదు. ఎరా నువ్వు తిన్నావు, నాకే నవ్వుతుంది, ఏంటి అన్నయ్య నన్ను నడుతాడేంటి చిన్నపిల్లలు అన్నట్టు. అంటే ఆ అడగటం, ఆయన అడుగుతుంటే ఎంత ఎంజాయ్ చేస్తానో ఆయనకి ఎప్పుడు తెలియదు, అంత ఎంజాయ్ చేస్తాను. ఆయన రాయిని క్లీన్ చేసుకుంటా, ముళ్ళుని క్లీన్ చేసుకుంటా ఒక వేసాడు హైవే, 100 feet 4 lane రోడ్ వేశాడు నడుచుకుంటా. ఎన్ని కష్టాలు పడ్డాడో మాకు తెలుసు, ఎన్ని రాత్రులు దెబ్బలతో వచ్చాడో మేము చూసాం, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడో మాకు తెలుసు, ఎంత లోపల పెయిన్ ఉండి కూడా నవ్వుతూ తీసుకున్నాడో మాకు తెలుసు. మా నాన్నగారు రిటైర్ అయిపోయి బాధ్యతలు తీసుకునే లోపు ఈయన ఎదుగొచ్చి మా నాన్న బాధ్యతల్లో 70% మా అన్నయ్య నెరవేర్చాడు. ఇంతకన్నా ఒక కొడుకు గొప్పతనం. మా అన్నయ్య చూస్తే నాకే చాలా సిగ్గా ఉంటుంది. నేను ఎప్పుడు మా అన్నయ్య అంత గొప్ప బాధ్యతగా ఎప్పుడు లేను. ఒక ఓన్లీ అది ప్రేమ తప్ప ఇంకేం చేయలేదు నేను. సో అన్నయ్య గురించి ఎప్పుడు నేను ఎంత ప్రేమిస్తాను, మీరందరూ అంత ప్రేమిస్తున్నారు. ఆయన ఇవాళ మనకు మంచి రూట్ వేశారు. ఒక మంచి కార్యక్రమాలు మనం సక్సెస్ఫుల్గా చేద్దాం. నేను కూడా మీతోనే ఉంటాను. ఐ లవ్ యూ. థ్యాంక్స్ అన్నయ్య. హ్యాపీ బర్త్డే. వెళ్ళిపోయే ముందు ఒకే ఒక మాట చెప్తాను. చాలామంది హీరోలు ఉంటారు, వాళ్ళకి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ నాకు తెలిసి ప్రపంచంలో ఏ యాక్టర్కి వాళ్ళ ఫ్యాన్స్ ఇంత పెద్ద ఫంక్షన్ చేయటం అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఏ హీరోకి దక్కని క్రెడిట్ కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు. ఏ హీరోకండి